రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకి డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డెంగీ, మలేరియా సీజనల్ వ్యాధుల రోగులతో నిండిన ఆసుపత్రులను సందర్శించాలని డిమాండ్ చేశారు. విపరీతమైన జ్వరాలు, డెంగీ, ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ ఎవరు చేద్దాం, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్ లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోయారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రోజులు పోయారు, పిసిసి ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలో ఉన్నారు. క్యాబినెట్ పనిచేస్తలేదు. ఏం జరుగుతుంది మరి? ఇలా పేపర్లో చూస్తే డెంగ్యూ తోటి ఒకటే రోజు 5గురు చనిపోయిందని వచ్చింది. ఒక రోజు డెంగ్యూ తోటి 5గురు చనిపోయిందని వస్తే రిపోర్ట్ అయిందే 5గురు అయితే రిపోర్ట్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి ఆలోచించారు. విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు ఉంటారా అంటాడు ముఖ్యమంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారా అంటారు. ఇంత అన్యాయంగా మాట్లాడద్దు దయచేసి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగీ జ్వరాలు, ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం.